చేపలు కొందామని మా అబ్బాయిని బయటికి తీసుకెళ్ళమంటే హెచ్మార్ట్ అని చెప్పి హెచ్మార్ట్కి తీసుకెళ్ళాడండి. ఇక్కడ లైవ్ ఫిష్ దొరుకుతుంది అన్నాడు. చూసారు కదా వాటర్లోని క్రాబ్లు అవి ఎలా బ్రతికున్నాయో. ఇలా బ్రతికున్నవే మనకి కొనుక్కోవచ్చు అనమాట. అక్కడ చంపి వాళ్ళు చేసిస్తారు మనకి. లాబ్స్టర్ కానీ ఇలాగ చాలా చాలా ఉన్నాయండి, వాటర్లోనే అలా బ్రతికున్నాయి. అది అక్కడ తీసి వెయిట్ వేసి వెయిట్ బట్టి మనకి అది అమ్మడం అనేది జరుగుతుంది. అయితే ఇవన్నీ బతుకున్నవి కదులుతూ ఉన్నాయి చూడండి. అవి చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. మనకి దొరుకుతాయి, కాకపోతే ఒక వెరైటీ మాత్రమే బతుకున్నవి దొరుకుతాయి, మిగిలినవన్నీ చనిపోయినవే కదండి మనకు దొరుకుతాయి. ఇక్కడ ఇలాగ చూసారు లాబ్స్టర్ కానీ ప్రాన్స్ కానీ అన్నీ బ్రతికి లైవ్లో కదులుతూ ఇలా ఉన్నవే పట్టుకొని వాళ్ళు అమ్ముతున్నారు. నెక్స్ట్ షెల్స్ చూసారా కిందని గవ్వలు, అవి కూడా ఎక్కువ మాంసం తింటారంట. అవి కూడా అలా లైవే అనమాట, వాటర్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా కదులుతూ ఉంటే చాలా ఏదో అక్వేరియం చూసి చాలా హ్యాపీ అనిపించింది. చాలా చాలా బాగుందన్నమాట ఇలా లైవ్ ఫిష్ అనేది తీసుకోవడం. నెక్స్ట్ ఇక్కడ ఫిష్ అనేది మాకు లైవ్ కావాలంటే ఆ టైం అయిపోయిందండి. మేము నైట్ కొంచెం లేట్గా వెళ్ళాము వాడు ఆఫీస్ నుంచి వచ్చాక. దానికని లైవ్ లేదు, ఇలా ఐస్లో ఉన్నది ఉందని చెప్పన్నారు. సరే అన్ని రకాల ఫిష్లు చూసారు కదా ఐస్లో పెట్టేసి ఎలా ఉన్నాయో. సరే ఫ్రెష్వే కదా ఐస్లో పెట్టి అమ్ముతున్నారు కదా, బాగానే ఉంటుందని మేము 2 చేపలు అయితే తీసుకున్నానండి నేను. ఇలా ఒలిచి పెట్టిన రొయ్యలు ఉన్నాయి, ఇలా బుర్రలు తీసిన రొయ్యలు ఉన్నాయి, ఇలా బుర్ర తోక తీయకుండా వదిలేసి ఉన్నాయి. మనకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ తీసుకోవచ్చు. నేను ప్రాన్స్ కూడా నేను ఒక అరకిలో తీసుకున్నాను. ఫిష్ తీసుకున్నాను కదండి, ఇక్కడ చూపిస్తున్న సైజెస్లో ఎలా కట్ చేయాలో కూడా మనం ఆ నెంబర్ చెప్తే నెంబర్ ప్రకారం మనకు కట్ చేసి ఇస్తారనమాట. ఏ షేప్లో కావాలి ఏంటనేది వాళ్ళు చెప్పాలి. 2 పీసా 4 పీసా ఇలాగా. ఈ 2 ఫిషెస్ మేము తీసుకున్నామండి. కానీ అవి తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసింది అవి కొంచెం ఒక చేప అందులో పాడయింది. చూసారు కదా ఇక్కడ మీట్కి సంబంధించినవి అనమాట ఇవి. వీళ్ళు ఇక్కడ ఎక్కువ పోర్క్ తింటారు కదా, బీఫ్ అదని. ఈ బీఫ్లోని ఎలా పీసెస్ కావాలో మనం చెప్తే అలా కట్ చేస్తారనమాట. ఇది పోర్క్ సంబంధించింది. అలాగా ఇవన్నీ పెట్టి చూపిస్తారనమాట మనకి. లేదా రెడీమేడ్ కట్ చేసినవి కూడా అమ్ముతారు. ఇది ల్యాంబ్ అనమాట. ల్యాంబ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూసారా, అలా ఎలా కావాలంటే అలాగా కట్ చేసి వాళ్ళు మనకి అమ్ముతారు. నెక్స్ట్ ఈ లెఫ్ట్లో చూసినంతా కూడా నాన్ వెజ్జే. ఇక ఈ పొడవున ఉన్నది కూడా మొత్తం నాన్ వెజ్ అనమాట. అదంతా ప్యాకేజ్డ్ ఫ్రోజన్ అనమాట. చూసారు కదా ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ అసలు వేరు వేరు వెరైటీస్ సైజెస్ బట్టి కూడా ఇవన్నీ ఎండినత్తలండి. అసలు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. ఇవన్నీ ఫ్రోజన్లో పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ కొమ్మిడి సంచులు కూడా బాక్స్లో వేసి అమ్ముతున్నారు. స్క్విడ్ అనమాట. నెక్స్ట్ మనం చూడలేని వెరైటీస్, మనం తినలేని వెరైటీస్ కూడా చాలా చాలా రకాలు ఉన్నాయండి. కొన్ని వెరైటీ ఫిష్లను అయితే మాత్రం అట్లా కట్ చేసి వాడు పొడవుగా పెట్టి అసలు బాక్సెస్లో వేసి రెడీమేడ్ ఫుడ్ కూడా బాగా దొరుకుతుందండి. ఇక్కడ చూసారు కదా స్క్విడ్, ఇది ఇలాగ కట్ చేసి బాక్స్లో వేసి పెట్టి అమ్ముతున్నారు అనమాట. చూసారు కదా అది అలా తినేయచ్చు. వాళ్ళు హీట్ చేసుకొని తినడము అలా చేస్తుంటారు అనమాట. కొన్ని హీట్ చేసుకొని తినాలి, కొన్ని వండుకొని తింటారనమాట. వండుకొని తినాల్సినవి ఉన్నాయి ఇక్కడ. ఈ కిందన కూడా ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. చేప గుడ్లు అండి ఇవి చేప గుడ్లు చూసారు కదా ఎంత పోసుగా బాల్స్లా ఉన్నాయో. ఇవి కూడా అమ్ముతారంట ఇలా బాక్స్తోని. అదేనండి గుడ్లు సెన అంటాం కదా, గుడ్లు సేరు అని. మనం చేప లోపల ఉంటుంది కదా, అవి మనకి అంతా గడ్డలా దొరుకుతుంది. అలా గడ్డలా దొరికినవి కొన్ని ఉన్నాయి, ఇలా గుడ్లు చిన్న దొరికినవి కొన్ని ఉన్నాయి. ఇలా అసలు చెప్పడానికి వీలు లేనటువంటి అన్ని రకాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా దొరుకుతున్నాయండి. మన కళ్ళతో మనం ఎప్పుడు చూడలేనన్ని రకాలు ఉన్నాయి అసలు. నాకైతే ఈ నాన్ వెజ్ చూసి మతిపోయింది. కొన్ని అయితే పేర్లు కూడా తెలియదు అసలు అది దేనికి సంబంధించిందో. వీడియో తీయాలన్నా సరే ఎంతకంత ఇస్తాం ఇవన్నీ కూడా. అదే అలా అందుకే మీకు సగం వరకు చూపించేద్దామని సగం వరకు తీసాను నేను వీడియో. ఇదంతా ఫ్రోజన్ అయితే చికెన్లో వెరైటీస్ ఉన్నాయి. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇవి చూసారు కదా ఇవి కొన్ని రకం చేపలు అనమాట. ఇవి ఇలా స్కిన్ మొత్తం బోన్ తీసేసి ఇలా బోన్లెస్గా కూడా చాలా చేపలు అమ్ముతున్నారండి. మనం అది తెచ్చుకొని వండుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.